సాహితీ రంగంలో మరో విశిష్ట గ్రంథం ఆవిష్కృతమైంది. ప్రముఖ రచయిత వేముల సత్యనారాయణ రచించిన నేను నా ప్రపంచం ఉద్యోగ ప్రస్థానం పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. దాశరథి పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్ అధ్యక్షత వహించిన ఈ సభలో ప్రముఖ కవి డాక్టర్ మచ్చ హరిదాసు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా బహుభాషావేత్తలు డాక్టర్ నలిమెల భాస్కర్, జూపంటి జగన్నాథం, రచయితలు పెద్దింటి అశోక్ కుమార్, డాక్టర్ జీవీఎన్ స్వామి పాల్గొన్నారు. రచయిత తన సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తి అనుభవాలను, సామాజిక అంశాలను ఎంతో నిజాయితీతో ఈ పుస్తకంలో పొందుపరిచారని సాహితీవేత్తలు కొనియాడారు. ఈ సభలో ఆత్మీయులు, అతిథులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు నలిమెల భాస్కర్. సాహితీ సోపతి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నా ఆత్మీయ బాల్యమిత్రుడు వేముల సత్యనారాయణ నేను నా ప్రపంచం ఉద్యోగ ప్రస్థానం అనే ఒక పుస్తకం రచించాడు. దాన్ని ఆవిష్కరణ జరుగుతున్నది. ఇది ఒక తెలుగు సాహిత్యంలో ఒక భిన్నమైనటువంటి సమావేశం. అంటే సత్యనారాయణ గత 52 సంవత్సరాలుగా నిరాఘాటంగా, నిరంతరాయంగా తను డైరీలు రాస్తూ ఉన్నాడు. ఈ డైరీ రాయటం అనేది చాలా విలక్షణమైనటువంటిది, కొంతమందికి మాత్రమే సాధ్యమయ్యేది. అట్లా రాస్తూ తను 33 ఏళ్ళు ఉపాధ్యాయుడుగాను, ఉపన్యాసకుడుగాను పనిచేసిన తన అనుభవాలని ఇందులో నిబద్ధతతో, నిజాయితీతో పొందుపరిచాడు. అది చాలా గొప్ప విషయం. కారణం ఏమిటంటే తనకు ఆశయాలున్నాయి, ఆదర్శాలున్నాయి. ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుడు. పిల్లవాడికి పాఠాన్ని, సైన్స్ పాఠం కానీ, ఇంగ్లీషు పాఠాలు కానీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన చందంగా, అందంగా ఆయన పాఠం చెప్పగలిగినటువంటి, క్యాలిబర్ కలిగినటువంటి, టాలెంట్ కలిగినటువంటి, ఎస్సెన్స్ కలిగినటువంటి, స్టెమినా కలిగినటువంటి నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫాస్ట్ కంపెనియన్. మరి ఇది చాలా విలువైనటువంటి పుస్తకం. ఇందులో కేవలం తను పనిచేసినటువంటి ఉపాధ్యాయ, అధ్యాపక వృత్తి గురించి మాత్రమే కాకుండా తన దృష్టిలోకి వచ్చినటువంటి ఇతర అంశాలను కూడా చాలా నిక్కచ్చిగా, నిర్ద్వంద్వంగా, ఉన్నది ఉన్నట్లుగా, హిపోక్రసీ లేకుండా, ఆత్మవంచన లేకుండా, ఇతరులను వంచకుండా రాయటం అనేది అది అంత చిన్న విషయం కాదు. రాయటం ఒక చిన్న విషయం కాదు. రాసిన దాన్ని ఇన్నేళ్ల తర్వాత అందులో ఉన్న ఉద్యోగానికి సంబంధించిన అంశాలు ప్రచురించడం మరొక ప్రధానమైన, సానుకూలమైన, తెలుగు సాహిత్యానికి ఒక సానుకూలమైనటువంటి అంశం అది. ఆ తర్వాత తను కుటుంబ పర్వమని, యాత్రా పర్వమని, సభా పర్వమని, ఆ తర్వాత ప్రేమ పర్వమని తన డైరీలో ఉన్నటువంటి అనేక కోణాలను ఆయన ఆవిష్కరించబోతున్నారు. ఇది నాంది ప్రస్తావన జరిగింది. మరి ఇది ఏంటంటే వ్యక్తిగతమైన పుస్తకం అనిపిస్తుంది, కానీ కాదు. అది సమాజానికి అందివచ్చినటువంటి ఒక చక్కని మొత్తం, ఒక గొప్ప బుక్కు. ఆయన అబైడింగ్ కన్సర్న్ అంతా కూడా, తనకున్న పర్మనెంట్ కన్సర్న్ అంతా కూడా సమాజం పట్ల కానీ, విద్యా వ్యవస్థ పట్ల కానీ ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు చాలా అనర్ఘ రత్నాలు, అమూల్యమైనటువంటి ముత్యాలు. అవి తెలుగు పాఠకుల ముందు ఉంచారు ఈ శుభ సందర్భంలో. కిరణ్, నేను వేముల సత్యనారాయణ గారి పెద్ద కుమార్ని. డాడీ ఏంటంటే ముందు నుండి తను చదువుకునే రోజుల నుండి ఈ డైరీ రాసే అలవాటు ఉంది. ఈ 40 ఏళ్ళుగా రాసినటువంటి ఈ డైరీని ఎప్పటి నుండో మేము అంతా అడుగుతూ ఉన్నాం. కానీ బుక్ రూపంలో ఇస్తే కొంచెం సమాజానికి కూడా కొంచెం కొత్త విషయాలు తెలిసినట్టుగా ఉంటాయని చెప్పి దానికోసమని ఇప్పుడు డాడీ ప్రియమిత్రుడు డాక్టర్ నలిమెల భాస్కర్ అంకుల్ గారి ప్రోద్బలంతో కానీ, ఆయన ఉత్సాహంతో కానీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇంకా ఇది కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. నేను 1975 నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్గా డైరీ రాస్తున్నా. 52 సంవత్సరాల డైరీలు మరి నా దగ్గర ఉన్నాయి. మిత్రులందరూ కూడా ఎప్పటి నుంచో ఆ డైరీలలో ఎన్నో విషయాలు, అప్పటి విషయాలు, చారిత్రకమైనటువంటి కానీ, రాజకీయ సంబంధమైన విషయాలు కానీ, అంటే నా బోధన సంబంధమైనవి కాకుండా ఇంకెన్నో విషయాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి. వాటి అన్నిటి ద్వారా నువ్వు పుస్తకాలు వేయాలి అనుకుంటున్న సన్నిహిత మిత్రులు ఎప్పటి నుంచో అంటున్నారు. ఇది నాకు పుస్తకాలు వేసుకోవడం మీద శ్రద్ధ ఎక్కువ లేకుండా నేను ఇన్నాళ్ళు ఊరుకున్నా. కానీ ఇప్పుడు పట్టుబట్టి నా ముఖ్యంగా నలిమెల భాస్కర్
బహుభాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, నా బాల్యమిత్రుడు. ఒరే అనుకునేంత సాన్నిహిత మిత్రులం. ముఖ్యంగా వాడి ప్రోద్బలం వల్ల ఇప్పుడు ఈ బుక్కు మొదటిసారిగా వస్తున్నది. తర్వాత నా జీవన సహచరి శ్రీమతి ప్రభాదేవి ముఖ్యంగా తర్వాత చెప్పుకోవచ్చు ఈ రాయడం వెనుక, ఈ పుస్తకం వేయడం వెనుక. ఇప్పుడు ప్రస్తుతము ఉద్యోగ సంబంధమైనటువంటి 33 సంవత్సరాల సంబంధమైనటువంటిది ఉద్యోగ ప్రస్థానం అనే పేరిట వేస్తున్నా. తర్వాత మళ్ళీ ఇంకొక టాపిక్ తీసుకొని బహుశా సాహిత్య సంబంధమైనటువంటిది అదొక సాహిత్య ప్రస్థానము అని, యాత్రలకు సంబంధించింది మన అమెరికా యాత్ర, ఇంకా ఆ యాత్రలకు సంబంధించిన ఆ ప్రస్థానము, లేక యాత్రా పర్వం అని, ఈ విధంగా రకరకాల అంటే చిన్నప్పటి ఆది పర్వంలాగా చిన్నప్పటి బాల్య జీవితము, మా తల్లిదండ్రులది, తాత ముత్తాతలది, వాటన్నిటితోటి కలిపి అదొకటి. ఈ విధంగా ఈ పుస్తకం మొదటిది. తర్వాత ఆ పుస్తకాలన్నీ కూడా నేను డైరీల ఆధారంగా వేస్తా. ఎందుకంటే నాకు పెద్ద సమస్య కాదు. ఒకవేళ 1975 కంటే ముందున్నటువంటి నేను జ్ఞాపకం చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది. అయినా కానీ మా అమ్మ మా బాబు చెప్పినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు అది నేను రాసుకుంటున్నా. మెమరీసు డైరీలు 75 నుంచే ఉండొచ్చు, కానీ అంతకన్నా ముందున్న విషయాలు మా అమ్మ ద్వారా బాబు ద్వారా నాకున్నాయి. అందులో వాటి ద్వారా కూడా నేను పుస్తకాలు వేస్తా. తర్వాత నా కవిత్వం ఉన్నది, కథలు ఉన్నాయి. అవి వేసుకోవడానికి అవి 5-6 పుస్తకాలు అవుతాయి. కానీ ప్రధానంగా నేను ఇప్పుడు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నది నా డైరీలకు సంబంధమైనటువంటి అంశాలకే. అది ఇవాళ నా 19th జూలై నా పుట్టినరోజు. నా మిత్రుడు భాస్కర్ చెప్పినట్టుగా నా పుట్టినరోజు నాడు ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలి అని 3 నెలల కింద నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అదే పద్ధతి ప్రకారంగా అన్నీ సక్సెస్ఫుల్గా పూర్తయి ఇవాళ నేను ఈ అందరి మధ్య, అంటే సాహితీ మిత్రుల మధ్య, బంధుమిత్రుల మధ్య, నా కుటుంబం మధ్య ఈ ఆవిష్కరణ జరుపుకుంటున్నాను. ఇది ఎవరైతే మీ బుక్ చదివే వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? ఇక్కడ దీని ద్వారా నేను విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ నేను ఒక ప్రేరణ కలిగించాలి. నా మిత్రుడు మొన్న చెప్పడం జరిగింది, కనీసం ఏ ఒక్కరూ దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు బాగుపడ్డా కానీ, తర్వాత మన ఆదర్శాలను వాళ్ళు పుణికిపుచ్చుకొని చేస్తా అన్నా కానీ అది సక్సెస్ అయినట్టే, విజయవంతమైనట్టే అని. నేను ఇందులో ఎన్నో ఇన్నోవేటివ్ మెథడ్స్ టీచింగ్లో నేను చూపెట్టిన, అవన్నీ కూడా ఇక్కడ రాసుకోవడం జరిగింది. తర్వాత నేను చేసినటువంటి డ్యూటీలలో కూడా ఎలాంటి హిపోక్రసీ లేకుండా ఉన్నట్టుగా నేను వాటిని విమర్శించడం జరిగింది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను వాళ్ళు విమర్శించడానికి కూడా నేను వెనకాడలేదు. అందువల్ల ఇందులో అందుకే మిత్రులు ఇప్పుడు ఇంతమంది సమీక్షిస్తున్నారు, వాళ్ళు సమీక్ష నడుస్తుంది అక్కడ మీటింగులో. నేను దీన్ని పూర్తిగా నమ్మిన, ఎందుకంటే దాన్ని రాయడము, తర్వాత ఆ రాసిన దాన్ని చెప్పడంలో తన బలహీనతలను, తన ఆవేశాలను, కోపాలను కూడా దాచిపెట్టుకోలేదు. అందువల్ల ఇది ఉన్నట్టుగా నేను వేయడం జరిగింది. ఇది తెలుగులో ఉంటుంది, 25% ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే నేను డైరీలు ఇంగ్లీష్లో కూడా అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటా. అది అందులో ఉన్నట్టుగా రాయడం జరిగింది. ఇందులో ఎలాంటి హిపోక్రసీ లేకుండా. అంటే ఉద్యోగం గురించి లేదన్నారు కదా, ఎలాంటి అంశాలు? ఉద్యోగం గురించి ఉంటుంది ప్రధానంగా.